చందమామ రామాయణం 7వ భాగము. అయోధ్యాకాండ ప్రారంభం. భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుపోయాడు. శత్రుఘ్నుడు వెంట లేనిదే ఎన్ని భోగాలు తనకు రుచించవు గనక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటు లేకుండానే జరుగుతున్నది. అయితే ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడు వారిని బాధించేది. అయోధ్యలో దశరథ మహారాజు కూడా తన కొడుకులలో ఇద్దరు దూరమైపోయారే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలు రాముడే. అతనిలో లేని సద్గుణం లేదు. ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం. నేను ముసలివాణ్ణి అయిపోయినాను, రాముణ్ణి రాజును చేసి అతను రాజ్యపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాటపడుతున్నది అనుకున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను ఆమోదించారు. ఇందుకు ప్రజలు, ఇతర రాజులు ఏమంటారో తెలుసుకోవలసి ఉన్నది. అందుచేత దశరథుడు రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. చాలా దూరాన ఉన్న కారణం చేత కైకేయి తండ్రి అయిన కేకయ మహారాజుకు, సీత తండ్రి అయిన జనక మహారాజుకు ఆహ్వానాలు పంపక ఈ శుభవార్త వారికి పట్టాభిషేకమైన తరువాత తెలుపుదామనుకున్నాడు. ఆహ్వానాలు అంది. రాజులందరూ వచ్చి దశరథుడి కొలువు కూటంలో ఉచితాసనాలపై కూర్చున్నారు. నగరంలోని పౌరులు, పల్లెటూళ్లవాళ్లు కూడా సభకు వచ్చారు. దశరథుడు వారితో తాను ఎంత శ్రద్ధగా రాజ్యం చేసినది వివరించి, ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను. మీ అందరూ సమ్మతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది. రాముడు పరాక్రమశాలి, ఎందులోనూ నాకు తీసిపోడు. అతను 3 లోకాలు ఎలదగినవాడు. అతనికి పట్టంగట్టటం రాజ్యానికి గొప్ప మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి అన్నాడు. ఈ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. మహారాజా, ఆ రామ పట్టాభిషేక మహోత్సవం ఊరేగింపు త్వరగా మా కళ్లపడేయండి అన్నారు. వెంటనే దశరథుడు అయాయకత్వం నటిస్తూ, నేనింకా రామ పట్టాభిషేకం అని అనకుండానే మీరంతా సమ్మతిస్తున్నారే? ఏమిటి కారణం? నా పరిపాలన మీకు నచ్చలేదా? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీరు రాముణ్ణి రాజుగా కోరటానికి కారణమేమిటి? మరేమీ లేదు, తెలుసుకోగోరి అడుగుతున్నాను అన్నాడు. ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలసినది జరిగింది. సభికులు రాముణ్ణి తెగపోగిడేశారు. అతన్ని రాజుగా చేస్తే ఇక అంతకంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, మీరు కూడా నాలాగే భావిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అంటూ అప్పుడే తన పురోహితులైన వామదేవాదులను పిలిపించి, మహామునులారా, ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది. అందుచేత రామ పట్టాభిషేక యత్నాలు సాగించండి. అందుకు కావలసిన సామగ్రి అంతా తెప్పించండి అని అందరూ వింటుండగా అన్నాడు. వశిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్లతో ఏ సామగ్రి సిద్ధం చేయాలలో చెప్పేశాడు. పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్ధమైంది. దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్లి రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో, నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగిన విధంగా నీవు రాజ్యం ఏలుకో అని చెప్పి అతన్ని పంపేశాడు. తర్వాత దూరదేశాల నుంచి వచ్చిన రాజులు, ప్రజలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారము, ఆవులు, రత్నాలు బహూకరించింది. అందరూ వెళ్లాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, రేపు పుష్యమి నక్షత్రం, పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది, అందుచేత రేపే జరుపుదాం అని నిశ్చయించి రాముణ్ణి తీసుకురమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పగానే, రాముడు, నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను, మళ్ళీ ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు. మహారాజుగారు తమరిని చూడాలన్నారు. వస్తే రండి, లేకపోతే మానండి, అది మీ ఇష్టం అన్నాడు సారథి. రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పైవాళ్లెవరూ లేరు గనక దశరథుడు ఈసారి తన కాళ్లకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి ఆలింగనం చేసుకుని ఉన్నతాసనంపై కూచోబెట్టి, నాయనా రామ, నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి, నా జన్మ నక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి కనుక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పునర్వసు, రేపు పుష్యమి, శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవు నీ భార్య దర్భలపై పడుకుని ఉపవాసం చేయండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగిరాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగలవాడే. ఈ పట్టాభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవ స్వభావం అమిత చంచలమైనది అని చెప్పాడు. రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపించింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెసి సుమిత్ర లక్ష్మణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, అమ్మా,
రేపటి పట్టాభిషేకానికి నేను సీత ఏమేమి అలంకారాలు చేసుకోవాలో అవన్నీ చేయించు అని కోరాడు. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నాతోబాటు నీవు కూడా ఈ భూమినంతా పాలింతువుగాని. మనిద్దరమూ ఒకటే గదా. నేను రాజైతే నీవు రాజువే. మనిద్దరమూ సమస్త సుఖాలు ఒక్కటిగా అనుభవించుదాం అన్నాడు. తర్వాత అతను తల్లుల అనుమతి పొంది సీతతో సహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడి చేతను సీత చేతను ఉపవాసవ్రతం సక్రమంగా చేయించడానికి దశరథుడి కోరికపై వశిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరుకు వెళ్లి ఆ పని పూర్తి చేసి తిరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనం తండోపతండాలుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోషధ్వానాలు చేస్తున్నారు. వీధులలో నీళ్లు చల్లి పూలదండలు కట్టారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగురుతున్నది. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురు చూస్తున్నారు. వశిష్ఠుడు వెళ్లిపోయాక రాముడు స్నానం చేసి సీతతో కూడా హోమం చేసి హోమశేషం తిని నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్యానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాముసేపు నిద్రపోయి వందిమాగధుల మేల్కొలుపులకు లేచాడు. అతను ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తి చేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహవాచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమోగిపోయింది. తెల్లవారుతూనే మళ్లీ పౌరులు తమ ఇళ్లను అలంకరించసాగారు. ఇళ్ల ముందు నీళ్లు చల్లి పువ్వులు చిమ్మారు. సుగంధ ధూపాలు వేశారు. జనం గుంపులుగా గూడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇళ్ల ముందు ఆడుకుంటూ, ఇవాళ పట్టాభిషేకం చూడటానికి నేను కూడా మా అమ్మ, నాన్న వెంట పోతాను అని చెప్పుకుంటున్నారు. ఆడేవాళ్లు ఆడుతున్నారు, పాడేవాళ్లు పాడుతున్నారు. కాని ఆ రాత్రే మరొక రకం నాటకం ఆరంభమైంది. కైకేయి వెంట మంధర అనే ఒక గూనిది ఆమెకు అరణంగా వచ్చింది. ఆ మంధర ఆ రాత్రి కైకేయి ఉంటే మేడపై అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి అయోధ్యలో జరిగే సందడి అంతా చూచి ఆశ్చర్యపడింది. తన పక్కనే తెల్ల పట్టుచీర కట్టుకుని ఉన్న ఒక దాదితో మంధర, ఈ ఆర్భటమంతా ఏమిటే? కౌసల్య ఏదన్నా వ్రతం పట్టి జనానికి దానధర్మాలు చేస్తున్నదా? లేదశరథుడు ఏదన్నా ఉత్సవం తలపపెట్టాడా అన్నది. ఆ దాది పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి, తెల్లవారగానే రాజుగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు అని చెప్పింది. గూని మంధరకు ఈ వార్త కర్ణకఠోరమైంది. ఆమె గబగబా మేడ దిగి కైకేయి పడుకుని ఉన్న చోటికి వెళ్లి, లే లే, ఏం పడుకున్నావు? నీ కొంప నిలువునా కూలబోతున్నది. ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరిమీదా లేదని మహామురిశావు. ఇక మురుద్దువుగాని అన్నది. నీ నాటకం చూస్తే ఏదో జరిగినట్టుందే. అందరూ క్షేమంగానే ఉన్నారుగదా అన్నది కైకేయి. రేపు దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడు. ఇంకేం జరగాలి? ఈ మాట వినగానే నా గుండె జారిపోయింది. నీ మంచి కోరినదాన్ని గనక ఈ మాట వింటూనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అన్నది మంధర. నిజంగానా మంధరా, ఎంత మంచి వార్త తెచ్చావు అంటూ కైకేయి వికసించిన ముఖంతో పక్కమీద లేచి కూచుని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ, ఇంకేం కావాలన్నా ఇస్తాను, అడుగు అన్నది. కైకేయి ధోరణి మందరకేమీ నచ్చలేదు. ఆమె తన యజమానురాలితో, మూఢురాలా, నీకు రాబోయే విపపత్తు అర్థం చేసుకోలేకుండా ఉన్నావు. లేకపోతే దుఃఖించటానికి బదులు ఆనందిస్తావా? నీకు బదులుగా కూడా నేనే ఏడుస్తున్నాను ఎందుకంటావా? రేపీ పట్టాభిషేకం జరగగానే కౌసల్య రాజమాత అవుతుంది. నీవు ఆమెకు పరిచారికవవుతావు. రాముడి అంతఃపుర స్త్రీలకు నీ కోడళ్లు దాసీలవుతారు. భరతుడు, అతని సంతతి రూపుమాసి పోవలసిందే. నాకు బహుమానం ఇస్తానంటివే, నీకేమి జరిగిందని బహుమానం ఇస్తావు? రాజ్యాభిషేకం భరతుడికి జరిగినప్పుడుగదా నేను నీ బహుమానాలు పొందవలసింది. భరతుడు దూరాన మామగారింట ఉండబట్టిగాని దశరథుడు నీపై ప్రేమ కొద్దీ అతనికే ఈ పట్టాభిషేకం చేసి ఉండడా? రాముడు రాజయ్యాక భరతుడి ఇక్కడికి రానవసరం లేదు. అటునుంచి అటే అడవికి పోవటం మేలు. ఎందుకంటే రాముడు అతణ్ణి బతకనివ్వడు. నీ భర్త నీ మీద ఎక్కువ ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంతవరకు నీవు కౌసల్యను చాలా లోకువగా చూశావు. ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా? నీకు నిజంగా సమర్థతే ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టించు. భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకి తోయించు. ఇంత రాజ్యానికి భరతుడు రాజవుతాడు. నీవు రాజమాతవై గౌరవం పొందుతావు. రాముడు రాజైతే నీ పతనం తప్పదు. నీ ముఖం చూసేవారుండరు అని ఎడాపెడా అనేసింది. ఈ మాటలు కైకేయి తలకెక్కాయి. ఆమె ముఖం జేవురించింది. క్రోధావేశంతో ఆమె మంధరను చూసి, అవును, భరతుడు రాజు కావలసిందే, రాముడడవిపాలు కావసిందే, కాని అది ఎలా సాధ్యపడుతుంది అన్నది. చందమామ రామాయణం 7వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.